IORD and how it works? IORD అంటే ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేడ్, ఇది షార్ట్ ఫామ్. ఇంత ఉంటే ఎవరు పలకరు కాబట్టి IORD అని పెట్టాం. మనకి ఇది అబ్దుల్ కలాం గారు వచ్చి వైట్ పేపర్ మూమెంట్ అదని స్టార్ట్ చేసిన తర్వాత ఎలా హౌ ఇట్ వర్క్స్ సార్ అప్పటి నుంచి? హెల్త్ మినిస్ట్రీ యాక్చువల్గా డ్రాఫ్టెడ్ ది హెల్త్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్. దట్స్ ది మెయిన్లీ బికాజ్ ఐ కెన్ గివ్ ద ఫుల్ క్రెడిట్ టు ది డాక్టర్ కలాం ఫర్ టేకింగ్ దిస్ మిషన్ ఇన్ హిస్ హ్యాండ్స్. We still all of us grateful for his effort. If he is alive today, things ఇంకా చాలా బాగుండేది. నమస్తే, వెల్కమ్ టు ABN ఆంధ్రజ్యోతి. ఇట్స్ ఏ రేర్ డిసీజ్ అనగానే ప్రతి ఒక్కరికి ఒక చిన్నపాటి హార్ట్ అటాక్ వస్తుంది. మరి ఏ గుండె కదలికల్ని ఏ ఒక్క స్పందనని ఆయన కదిలించిందో తెలియదు కానీ ఇండియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ రేర్ డిసీజ్ అని స్థాపించి లక్షలాది మందికి హెల్ప్ చేస్తున్న ఇండియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ రేర్ డిసీజెస్ ఫౌండర్ CEO రామయ్య ముత్యాల సార్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? అవునండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ టు టాక్ అబౌట్ దిస్. Thank you so much, sir. You are the pride of Indian nation and the inspiration for other countries and the pride of Telangana also, sir. Thank you so much. And Indian Organization of Rare Diseases అంటే రేర్ డిసీజ్ని మనం కనిపెట్టడానికి చాలా టైం పడుతుంది. అలాంటిది ఇలాంటి ఒకటి సంస్థని స్థాపించాలి 2005లో అనుకుంటా మీరు స్థాపించింది. సో ఆ ఒక థాట్ ఎలా వచ్చింది? అది నేను పుట్టి పెరిగిన ఊరు ఇది. ఎప్పుడో దాదాపుగా 55 years కింద ఐ వెంట్ టు US. అప్పటి నుంచి వచ్చిన తర్వాత ఏదో అయిపోయింది. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏదో చేయాలని ఉద్దేశం ఉంటే ఎప్పటి నుంచో ఈ రేర్ డిజీజ్ మీద ఒక అవగాహన ఉంటూ లేకపోయినా ఫలానా వాళ్ళు ఫలానా ఉండే. నా చిన్నప్పుడు నాతో చదువుకోలేదు కానీ మా పక్కింటి అబ్బాయికి ఒక అరుదైన జబ్బు ఉండేది. అప్పుడు అది ఏమిటో నాకు తెలియలేదు, ఇప్పుడు కూడా తెలియదు అనుకోండి. కానీ అతను చూసిన తర్వాత అతను ఎప్పుడు నాకే కనిపించేవాడు అనమాట. సో అతని దృష్టిలో ఉంచుకొని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇండియాలో ఎలా వాట్ ఐ షుడ్ డూ అనుకుంటే దీన్ని ఎవరు ఇంతవరకు టచ్ చేయలేదు. ఇది ఒకటి నాకు చేయాలనిపించింది. కొంచెం రీసెర్చ్ చేసి చూస్తే అసలు మన దేశంలో ఈ వర్డ్ రేర్ డిసీజ్ అనేది కూడా ఎవరు వినలేదు. అలాంటి స్థితిలో మొదలుపెట్టాం అన్నమాట. అప్పుడు ఒంటరిగా నేను మొదలుపెట్టాను. తర్వాత 2-3 కలిసి ఒక సంస్థలో USలో మొదలుపెట్టాం ఫస్ట్. అక్కడి నుంచి తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఇక్కడ కూడా రిజిస్టర్ చేయించాం. అప్పటి నుంచి దట్స్ మెయిన్ ఇంట్రెస్ట్ ఈజ్ వాట్ కెన్ ఐ డూ, దిస్ ఈజ్ మై కంట్రిబ్యూషన్ టు ది కంట్రీ. లైక్ ఒక స్మాల్ NGOగా స్టార్ట్ అయింది 2005లో. మరి ఇప్పుడు వరకు ఇది ఒక పవర్ఫుల్ హౌస్ ఎంబసీ అనేది మనకి అడ్వకేసీ ఎంబసీ ఇదంతా కూడా పవర్ఫుల్ హౌస్గా ఒక IORDని స్థాపించడానికి బాగా మీకు హెల్ప్ చేసింది ఏంటిది? ఒకప్పుడు ఏమి ఎవరికి తెలియని సంస్థ ఈరోజు ఇక్కడే కాదు ప్రపంచంలో కూడా గుర్తింపు వచ్చింది. దానికి నేను ఒక్కడనే కారణం అంటే చాలా పొరపాటు. నాతోటి నా మిత్రులు దాదాపుగా 8 మంది ఉన్నారు. వాళ్ళందరూ మొదటి నుంచి కూడా నాకంటే ఎక్కువ ఉత్సాహంతో ఇదేదో ఎవరికి తెలియంది మనమే చేద్దాం అని ఫస్ట్ 10 years అవేర్నెస్ అంటూ తిరిగాం. అవేర్నెస్ అంటే ఎవరు పట్టించుకోలేదు. లక్కీగా బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ వీ కేమ్ అక్రాస్ ప్రెసిడెంట్ కలాం. హీ బికేమ్ స్పోక్స్ పర్సన్ ఫర్ దిస్. హీ కేమ్ టు హైదరాబాద్ వెన్ వీ ఇన్వైటెడ్ హిమ్. వచ్చిన తర్వాత 2015లో అంటే ఫస్ట్ 10 years ఇట్లాగనే వాళ్ళతో మాట్లాడినా పెద్ద ఇంట్రెస్ట్ చూపించారు. ఆయన మాట్లాడిన తర్వాత ప్రపంచం మేలుకుంది, ఇండియా మేలుకుంది. 2017లో బేస్డ్ ఆన్ అవర్ వైట్ పేపర్ ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ యాక్చువల్గా డ్రాఫ్టెడ్ ది హెల్త్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్. దట్స్ ది మెయిన్లీ బికాజ్ ఐ కెన్ గివ్ ద ఫుల్ క్రెడిట్ టు ది డాక్టర్ కలాం ఫర్ taking this mission in his hands. In fact, I am very glad to say the biographer of Dr. Kalam చెప్పారనమాట. ఆయనకి 6 ఉన్నాయట అన్ఫినిష్డ్ జాబ్స్. ఆ 6లో రేర్ డిజీజ్ అనేది ఒకటి. ఆ ఆథర్ చెప్పాడు. అనుకోకుండా దురదృష్టవశం అవుతాం ఈ మీటింగ్ అయిన 3 నెలలు ఆయన పోయారు. 3rd monthలో ఆయన చనిపోయారు.
చనిపోతే మాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే హైదరాబాద్లో ఆయన లాస్ట్ మీటింగ్, మా మీటింగ్లో ఆయన చనిపోయినప్పుడు పేపర్లో ఇప్పుడు జరిగిన మా మీటింగ్లో జరిగిన పిక్చర్లో ఆయన వేయాల్సి వచ్చింది. అంతకంటే రీసెంట్ గుర్తులేవు. సో we still all of us grateful for his effort. If he is alive today, things ఇంకా చాలా బాగుండేది, బట్ అది జరగలేదు. ఓకే, ఇట్స్ వైట్ పేపర్ మూమెంట్. వాట్ ఈస్ వైట్ పేపర్ అంటే అండి, అసలు ఏం కావాలి మనకి, ఈ దేశానికి ఏం కావాలి, రేర్ డిసీజ్ అంటే ఏంటి, ఎంతమంది రేర్ డిసీజ్ ఉన్నారు, దానికి మందులు ఏమున్నాయి, ఏం చేయాలా, డాక్టర్లకి ఎక్కడున్నారు, వీళ్ళందరూ వీటన్నిటి కలిపి ఒక ప్రపోజల్ లాగా రాసి దాన్ని వైట్ పేపర్ అని అఫీషియల్ డాక్యుమెంట్, ఎన్జిఓ డాక్యుమెంట్ జనరల్గా వైట్ పేపర్ అని చెప్తారనమాట. ఆ వైట్ పేపరు సబ్మిట్ చేసాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. యాక్చువల్గా అదే దట్ బికేమ్ ఏ బేసిస్ టు ది ఫస్ట్ పాలసీ దట్ వాజ్ డ్రాఫ్టెడ్ బై హెల్త్ మినిస్ట్రీ 2017. దట్ ఈస్ ది బేసిస్. సో వీఆర్ వెరీ లక్కీ ఫర్ ఇన్ దట్ సెన్స్. సో సిన్స్ దెన్ గ్రాడ్యువల్లీ we expanded our effort. అక్కడ తర్వాత బయట కూడా ఇంటర్నేషనల్ కూడా మేము ట్రావెల్ చేసి వాళ్ళ దగ్గర ఏమున్నాయో నేర్చుకున్నాం. అవన్నీ మన దేశంలో పనికి రాకపోవచ్చు, కానీ అక్కడ నేర్చుకున్న కొంతైనా వాళ్ళు చేసింది ఇలా సక్సెస్ అయింది కాబట్టి మనం చేయగలం. అట్లా అన్ని దేశాలకు వెళ్ళి చూసి వచ్చి కొన్ని ఇక్కడ ఉన్నాయి తెలుసుకొని వినేవాళ్ళకి చెప్పి గవర్నమెంట్ దగ్గర పాలసీ మాట్లాడి అట్లా చేసామండి. సార్, బిఫోర్ 2005 మనకి ఇలాంటి రేర్ డిసీజెస్కి సంబంధించి ఎలాంటి ఇన్స్టిట్యూషన్, ఆర్గనైజేషన్ ఏం లేవా సార్? టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ దెర్ ఇస్ నన్. మాకు తెలిసినంత వరకు లేదు. ఇదే ఫస్ట్ సంస్థ 2005లో మొదలుపెట్టింది, అంతకుముందు లేవు. లిటరేచర్ మీరు సెర్చ్ చేస్తే రేర్ డిజీజ్ అండ్ ఆర్ఫన్ డ్రగ్స్ అని అయితే ఐ థింక్ 1992లోనో ఒక వర్డ్ ఉందంతే, ఇంకెక్కడా లేదు. ఈవెన్ అంటే నార్మల్గా మాకు అర్థం కావాలంటే కరోనా అనేది ఇది కరోనా, దీనికి ఈ డిసీజ్, దీనికి ఇలాంటిది ఒక సొల్యూషన్ ఉందని అని మనం కనిపెట్టేసరికి వీ లాస్ట్ లాట్ ఆఫ్ హ్యూమన్ పవర్. మనకి చాలామంది చనిపోయారు, చాలామంది పీపుల్ మనం లైక్ కంట్రీస్ అనేవి ఖాళీ అయిపోయినాయి. అలాంటి డిసీజ్ అనేది మనకు కొంతమందికి అంటే ఇంకా మనం కనిపెట్టలేని డిసీజెస్ వల్ల అవి కనిపెట్టేసరికి చాలామంది ఇంకా చనిపోతూ ఉంటారు కదా సార్. అలాంటి కేసెస్ మీరు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు మామూలుగానే ఇప్పటికీ రేర్ డిజీజ్ అంటే 7,000 రేర్ డిజీజ్ ఉన్నాయి, 7,000 మంది అనుకుంటున్నాం. ఈరోజు 700 అన్నా ఇంత సంవత్సరం క్రితం ప్రతి సంవత్సరం కూడా కొత్త డిజీజ్ కనిపెడుతున్నారు, వాటికి పేర్లు లేవు. అందుకని నెంబర్లతోనే చెప్తున్నాం అన్నమాట. 7,000 అని, 9,000 అని, 10,000 అని చెప్పుకోవటం, కానీ వాటికి ఒక పేర్లు లేవు. డయాబెటీస్ అంటే దానికి పేరు అందరికీ తెలుస్తుంది, కొన్నిటికి అసలు పేర్లు లేవు. డౌన్ సిండ్రోమ్ ఉందనుకోండి, డౌన్ సిండ్రోమ్ అనేది ఒక వ్యాధి. పార్కిన్సన్ డిసీజ్ అనేది ఇంకోటి. ఇట్లాంటి ఈ పార్కిన్సన్, డిఎండి వాటికి ఏమవుతుందంటే మామూలుగా డిజీజ్కి ఎవరైతే ముందు డాక్టర్ కనిపెట్టాడో ఆయన పేరు వస్తుంది, పార్కిన్సన్స్. అట్లాగే కొన్నిటికి పేర్లు ఉన్నాయి, రేర్ డిజీజ్కి అన్నిటికీ లేవు. మహా ఉంటే ఒక 200 వాటికి పేర్లు ఉండవచ్చు, తర్వాత పేర్లేగా మామూలుగా సిమ్టమ్స్ చెప్పుకోవటమే. డయాగ్నోసిస్ కూడా కష్టమే. డయాగ్నోసిస్ కొన్ని చోట్ల మన దేశంలో అయినా ఎక్కడైనా మామూలుగా డెవలప్డ్ కంట్రీస్లో చేయాలన్నా కూడా డయాగ్నోసిస్ 7 to 10 years కూడా పట్టవచ్చు. మిస్ డయాగ్నోసిస్ కూడా కావచ్చు. ఒక డయాగ్నోసిస్ కాబట్టి కొన్ని 20 years కూడా పడుతున్నాయి అన్నీ ఉన్న దేశాల్లోనే. మన దగ్గర అంత లేదు, వస్తున్నాయి, కాకపోతే ఇట్ టేక్స్ టైం. 20 years అయినా సరే, 20 అయినా కూడా బిగినింగ్ ఏనండి మా. ఇట్ ఈస్ ఓన్లీ బిగినింగ్, ఇట్స్ నాట్ ఈవెన్ ప్రోగ్రెస్. హౌ మచ్ ప్రోగ్రెస్ వీ హ్యావ్ మేడ్ అనేది చెప్పటం చాలా కష్టం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో కానీ కొన్ని చూస్తే రేట్ ఎక్కడో విన్నామే అని అనిపిస్తుంది, అంతేగాని దాని గురించి చాలామందికి తెలియదు. పిల్లలు ఉన్న వాళ్ళకి రేర్ డిసీజ్ తెలియదు, ఇవన్నీ జన్మతో వచ్చే కాబట్టి. మోస్ట్లీ రేర్ డిసీజ్ అనగానే ఏంటి సార్ రీజన్స్? జెనెటికల్ ప్రాబ్లమ్స్. 90% ఆఫ్ దెమ్ జెనెటిక్స్. ఎక్కడో కొన్ని ఎన్వైరన్మెంట్ రావచ్చు, కానీ ముఖ్యంగా జెనెటిక్. ఒక ఫ్యామిలీలో ఒక డిజీజ్ ఉంటే అదే డిజీజు తక్కిన జనరేషన్కి రావడానికి అవకాశం ఉంటుంది.
అట్టని గ్యారంటీ ఏం లేదు కానీ రావడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. మరి ఈ జనరేషన్ దగ్గరే దాన్ని క్యూర్ చేయడానికి ఎస్, ఈ జనరేషన్ క్యూర్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని పద్ధతులు, ఫర్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ డిజీజ్ అని ఒకటి ఉంది. సికిల్ సెల్ జనరల్గా ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది. తర్వాత రిలేటివ్స్లో మ్యారేజెస్ జరుగుతుంటాయి బాగా, ఆ ఫ్యామిలీస్లో ఎక్కువగా ఉంటాయి. జెనెటిక్ ఒకరి తర్వాత ఎవరెవరు చేసుకోకూడదు సార్ అంటే ఇలాంటివి అవాయిడ్ చేయడానికి? అంటే క్లోజ్ రిలేటివ్స్ ఇక్కడ తెలంగాణలోను ఆంధ్రాలోను సిస్టర్స్ డాటర్ని చేసుకుంటారు. ఓకే, అట్లాగే ఫాదర్ సిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. సో అవి దానివల్ల వచ్చే అవకాశం ఉంది. అంటే గ్యారంటీ ఏం లేదు కానీ ఎక్కువగా. బ్రదర్ ఇన్ లాస్ని సిస్టర్ ఇన్ లాస్ని చేసుకోకూడదు. నో బ్రదర్, నా సిస్టర్ డాటర్ నేను చేసుకోకూడదు. మేక్ ఇట్ క్లియర్. అట్లాగే మా మేనత్త అంటే మా ఫాదర్ సిస్టర్ డాటర్ నేను చేసుకోకూడదు. అంటే మేనరికం వల్ల ఇలాంటివి వస్తాయని తెలుసు, కానీ అంటే బ్రదర్ ఇన్ లాస్ సిస్టర్ ఇన్ లాస్ కూడా మనం చేసుకోవచ్చా చేసుకోకూడదా అని? అది రిలేషన్ ఉండాలండి. మీ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ ఎక్కడో ఉండాలి, లేకపోతే అది రక్త సంబంధం కాదనమాట. ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పుడు యుఎస్లో అటు దాంట్లో క్యాస్ట్లు ఏముండవు, ఎవరెక్కడ ఉన్నారో తెలియదు. మీరు ఎక్కడో పుడతారు, వాళ్ళు ఎక్కడో పుడతారు, నోబడీ నోస్ ఇట్. మన ఇండియాలో అట్లా కదమ్మా కదా, దే విల్ ఆల్వేస్ చెక్ ఫర్ ఇట్. వీళ్ళ పేరెంట్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు. అందులో కొంతమంది రిలేటివ్స్లో చేసుకోవాలని కోరికగా ఉంటుంది వాళ్ళకి. ధనం డబ్బులు వాళ్ళనైతే మన ఫ్యామిలీలో డబ్బులు ఇంకొక చోటికి పోకూడదనో ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కంట్రిబ్యూట్ చేస్తాయి, కానీ గ్యారంటీ కాదు. అవాయిడ్ చేయడం బెటర్. ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటి, ట్రైబల్ ఏరియాలో ఈ జెనెటిక్ డిజీజెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి. కారణం ఏంటంటే ట్రైబల్ ఏరియాలో ఈ క్లోజ్ రిలేటివ్స్ చేసుకోవటం చాలా ఎక్కువ, మనకంటే కూడా తక్కిన వాటి ఎడ్యుకేటెడ్ వాటికంటే వాళ్ళకి ఎక్కువ. అందుకని ఆ ఏరియాలో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు గుజరాత్లో హీ ఐడెంటిఫైడ్ ది సౌత్ ఆఫ్ గుజరాత్ ది హ్యూజ్ బెల్ట్ కన్సిస్టింగ్ విత్ సికిల్ సెల్ డిజీజ్. 20% దాకా ఉంది అక్కడ. దట్స్ ఎ లాట్. సో హౌ టు ఇరాడికేట్, హౌ టు హెల్ప్ దోస్ పీపుల్ అని హీ స్టార్టెడ్ సమ్ ప్రోగ్రామ్స్ ఇన్ దోస్ డేస్. It's now actually becoming very active role. That becomes an example how we can really stop, eradicate other diseases similar to that one. Sickle cell disease అంటే దాదాపుగా దాన్ని మోనోజెనిక్ డిజార్డర్స్ అంటారు. అది దాదాపుగా 3000 ఉన్నాయి అట్లాంటి. అవన్నీ కూడా మనం ఇరాడికేట్ కానీ స్టాప్ చేయటం కానీ జరగవచ్చు. ఇవాళ జరగదు స్టాప్ చేయడానికి. ఇప్పుడు కోవిడ్ ఉందనుకోండి, మీరు అన్నారు అందరినీ ఐసోలేట్ చేస్తే అయిపోతుంది. బట్ దిస్ ఈజ్ నాట్ లైక్ దట్. సో ఇట్ టేక్స్ జనరేషన్స్, 2 or 3 generations పోతే తగ్గిపోతే అవకాశం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు సికిల్ సెల్ ఉంటే ఆ డిజీజ్ రావాలంటే మదర్ దగ్గర నుంచి ఒక జీను, ఫాదర్ దగ్గర నుంచి ఒక జీన్ రావాలి. 2 జీన్లు డిఫెక్టివ్ ప్రతి వాళ్ళకు ఉంటాయి. ఆ 2 జీన్లు డిఫెక్టివ్గా ఉంటే మీకు డిజీజ్ వస్తుంది. ఒకటే జీన్ ఉందనుకోండి, మీకు డిజీజ్ లేదు, కానీ మీరు అది ప్రాపగేట్ చేయొచ్చు, ఇంకొకళ్ళు పాస్ చేయొచ్చు, నెక్స్ట్ జనరేషన్ మీరు పాస్ చేయొచ్చు. అట్లా ఇంకా ఇంకోటి ఏంటి, అసలు మీకు ఏ జీను లేకపోతే యూఆర్ ఫ్రీ. అయితే మోడీ టైంలో ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ ఇన్ దోస్ డేస్, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్, బట్ వాట్ దే డిడ్ వాజ్ గో టు ది చిల్డ్రన్స్ బిఫోర్ దే రీచ్ ద ప్యూబర్టీ. వెళ్ళి అందరినీ ఒక టెస్ట్ చేసేవాళ్ళు. ఎవరికి 2 జీన్స్ ఉన్నాయి అంటే డిజీజ్ ఉంది, ఎవరికి ఒక జీన్ ఉంది దాంట్లో ఇంకా అసలు ఇట్లా ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి 10th క్లాస్, ఐ మీన్ 7th క్లాస్ ఆ ఏరియాలో చేసేవాళ్ళు. చేసి ఒకవేళ ఎవరికైనా డిజీజ్ ఉందంటే వాళ్ళకు రెడ్ కార్డులు ఇచ్చేవాడు. వీళ్ళంతా చదువుకోని వాళ్ళు, పెద్ద చదువే ఉండదు పల్లెటూర్లలో. అయితే ఇంకా ఒక్కటే జీన్ ఉందనుకోండి, దాన్ని ట్రేడ్స్ అంటారు. దానికి వాళ్ళకేమో ఎల్లో కార్డు ఇచ్చారు. అసలు ఏమి లేని వాళ్ళకి వైట్ కార్డు ఇచ్చారు. అప్పుడు వాళ్ళకి ఎడ్యుకేట్ ఎలా చేయాలంటే వాళ్ళని పిలిచి, ఇదిగో మీ అమ్మాయికి అబ్బాయికి ఒకటే జీన్ ఉంది కాబట్టి ఇంకొక మ్యారేజ్ చేసేటప్పుడు టెస్ట్ చేస్తే ఇంకా ఏ జీను లేకుండా ఉన్న వాళ్ళని మ్యారేజ్ చేయండి, కానీ ఇంకొక జీను అదే చేస్తే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే మీ ఇప్పుడు వండర్ఫుల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ సార్. అందులో ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు డిజీజ్ ఉంది,
వాట్ కెన్ యూ డూ, దెర్ ఇస్ నథింగ్ చేయలేము. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇదిగో మీకు పుడితే ఈ పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది, మరి మీరు కావాలనుకుంటున్నారా, ఒకవేళ కావాలంటే ఆర్ యూ రెడీ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇది వెరీ పెయిన్ఫుల్ డిజీజ్, ఎక్స్క్రూషియేటింగ్. ఏముందంటే సికిల్ సెల్ అంటే బ్లడ్ రౌండ్గా ఉంటాయి, అవి సికిల్గా ఇట్లా కొడవలాగా తయారైపోతాయి. బ్లడ్ ఫాలో అవుతుంటే అటు స్టక్ అయిపోతాయి, నర్వ్స్లో తగ్గిపోతే పెయిన్ వస్తుంది. అంతేకాకుండా అలా అలా తిరిగి హార్ట్ దగ్గరికి వచ్చింది బ్లాక్ అయిపోతే యూ గెట్ హార్ట్ అటాక్. సో దీస్ ఆర్ ది డేంజర్స్. సో ఇవన్నీ ఒక పేరెంట్కి చెప్పి మరి వాట్ డూ యూ థింక్ అబౌట్, ఇక వాళ్ళ ఇష్టం, వీ కెనాట్ టెల్, ఎడ్యుకేట్ దెమ్. కొంతమంది ఏంటంటే మేము క్యాన్ టేక్ ఇట్, మేము బహుశా మేము అడాప్ట్ చేసుకోవటము, వాట్ ఎవర్ దే వాంట్ టు డూ ఇట్. కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత టెస్ట్ చేస్తే పాజిటివ్ ఉంటే దే మే అబౌట్ ది బేబీ. దట్స్ హౌ యూ ఎడ్యుకేట్ దెమ్. సో ఫస్ట్ జనరేషన్ maybe some people just second generation, by third, fourth generation, disease should disappear without any medicine. That's one of the things that prevention program lo IORD is trying to promote that prevention. Prevention is better than cure. That's one of the things we strongly believe it, particularly ga mana Indian economy, మన పావర్టీ వల్ల ఎక్కువ ఎక్స్పెన్సివ్ డ్రగ్స్ మనం కొనలేము. జీన్ థెరపీ అని, స్టెమ్ సెల్ చాలా వస్తున్నాయి, కానీ అవి ఇప్పట్లో మీకు నాకు రావాలంటే చాలా టైం పడుతుంది, వచ్చినా కూడా చాలా ఎక్స్పెన్స్ అవుతుంది. అవన్నీ డోలో లాగా ఒక చిన్న ఖర్చు అయితే కాదు, మనం ఎఫోర్డ్ చేయలేం. ఈ మధ్యలో దానికోసమని మనం ఇప్పుడు ప్రివెన్షన్ ప్రోగ్రామ్ చేస్తే ముందుకు ఉపయోగపడుతుందని వీఆర్ స్ట్రాంగ్లీ ప్రపోజింగ్ దట్ వీఆర్ ట్రైంగ్ ఎవ్రీథింగ్ వేర్ ఎవర్ వీ క్యాన్. We promote them, we educate them in our own way. Sir, actually what is IORD? It spells like LORD, Lord. What is IORD and how it works? అంటే ఎలా వర్క్ అవుతుంది, ఎలా హెల్ప్ చేస్తారు? IORD అంటే ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజ్, షార్ట్ ఫామ్. ఇంత అంటే ఎవరు పలకరు కాబట్టి IORD అని పెట్టాం. బట్ IORD is a mission, as I explained to you before, its mission is in one sentence. I repeated this one many times. ఏంటంటే ఆల్ రేర్ డిజీజ్ పేషెంట్స్ ఎవరైనా సరే వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఎవరితో అంటే మామూలు పేషెంట్స్కి ఎంత ఆపర్చునిటీ ఉంటాయో వీళ్ళకి అదే ఉండాలి, అది మా ఉద్దేశం. దానికోసమని మేము అవేర్నెస్ ప్రోగ్రాము, అడ్వకేటింగ్ పాలసీ, ప్రమోటింగ్ ది డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్, social awareness, these are all things part of it, just to make that one sentence. Everybody should have equal opportunities. The second thing is that our logo says, I am not alone. I am not alone. Why it is? Every mother, every parent thinks that నేను ఒక్కనే బాధపడతాను, నాకేం కర్మ వచ్చింది, నేనేం పాపం చేసుకున్నానని ఏడుస్తారు. ఎందుకంటే ఇట్స్ ఇన్క్యూరబుల్ డిజీజ్. Then we say that you are not alone. Don't say that I am alone. You are not alone. There are many people like that. That's how we want to console them. When you say IORD, you will always see the I am not alone. You should say to yourself, I am not alone. Okay. That's the whole idea of that. మనకి ఇది అబ్దుల్ కలాం గారు వచ్చి వైట్ పేపర్ మూమెంట్ అదని స్టార్ట్ చేసిన తర్వాత ఎలా హౌ ఇట్ వర్క్ సార్, అప్పటి నుంచి లైక్ రికగ్నిషన్ ఎలా ఉంది, మీకు అకాడమిక్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఐఓఆర్డీని ఫౌండ్ చేయడానికి, ఫౌండర్గా ఉండడానికి ఎలా హెల్ప్ చేసింది? Of course, నా basic background is I'm a scientist. So I worked in pharma industry on various levels. So when I left India, I went to Europe, I went to England and other places. Then I became a professor about 25 years ago. Okay. First 20 years I was industry work చేశాను, then I went to faculty position, still I am holding. So from the beginning, as I said, that my childhood friend actually made me to think about these rare conditions. So when I went to this university, I had an opportunity to lead a laboratory which is dedicated to the orphan drugs. That gave me an opportunity to do something of my liking.
That's the origin of this organization that where we started at that time. So last week we went to Andhra. We had an interaction with the Andhra government and with health minister. We spoke about it, what we have done in the Telangana area, we want to do there, and they are very happy to do whatever we wanted. For example, in Andhra, this is in Telangana. Telangana government has supported quite a bit for us in the last 4 years. Another thing we do every year on the last day of February, we consider the rare disease day. Every year that February has only 28 days. అందుకని ఒకరోజు 28th అది రేర్ అనే ఉద్దేశంతో we consider that as the World Rare Disease Day. We have observed rare diseases for the last 10 years in Hyderabad, Vijayawada, Varangal, Khammam, various other places. So we did wherever we can to raise the awareness. So హైదరాబాద్లో చేసిన ప్రతిసారి కూడా we are thankful to Telangana government. They were always supported us. ఇంకా another thing ఏంటంటే we don't know how many people are in rare disease in India. I just saying that 90 million people అంటున్నాను. You just take it. And 5% because it's a world average. So we take that 5% and calculate 90 million. But really, are we having more or less? We don't know. So we try to get this answer. Actually, it's a government job, but it's not their priority. So we asked the government to include these rare diseases in the census. Every 10 years, India does the census. But it's not, really, they did not get excited about include this one. They said there is no room for it. That's fine. So we did not give up. We want to do some different method to do that. So we actually started a pilot project, sample project. Khammam is my district. Okay. That's where Khammam city, it has got approximately 100,000 people on there. We checked one mandalam, which I belong to, my mandalam, it's Karapelli mandalam. There are 60,000 people on there. So I wanted to check these two places, how many people are there with rare disease as a sample and see how it works out. So for that, how do you go by? You might know that every place there are people called ASHA workers. Yeah. So ASHA workers know their health of the village much better than anybody else. ఎవరింట్లో ఏం జరిగినా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ జబ్బులు పేరు తెలియకపోవచ్చు, కానీ they know everything. Okay. So we approached them. Look, there we want your help. They said, we don't know what the rare disease is, we have no things like this. So we gave workshops to them. Ground level research nundi is better antaru. So andukani memu IORD made a workshop for the ASHA workers in 2-3 places lo, each time about 40-60 ASHA workers toti we educated them. Go and identify these people. They are, even though they don't have even elementary school education, they are much better than some of the doctors. They were able to identify very accurately. So to test them, even I walked with them to identify it. They were able to identify which is rare, which is not rare. They don't know the name, I don't know the name, the doctor doesn't know. It doesn't matter. It's a rare. That project, now we completed in 80% of it. So hopefully in the next couple of months, we'll complete that one. We would like to publish this data, say that this model can be adapted elsewhere. That's what we are going to do. For that, of course, you have to jump a lot of hoops. You have to get the blessings, of the collectors, HMO, and all these things. Yeah, but this is part of the life. So we were able to accomplish that one. Exactly, as I said that yesterday, you already brought that MOU. Yeah. We reached out to the Andhra government, and they are very excited about this whole project. This is second time we have met them. We talked to the health secretary, health minister other day, and we have submitted the MOU to them. And they are very pleased to see that now it is being reviewed by their experts. And we hope that it will be published very soon. And what we believe that based on what is happening in Andhra at this time, they will really
go much faster than what we did in Telangana in other states. Because now we are already have the basics. Many of the hurdles we passed it. That's what we want to do that. సార్ నేను విన్నాను ఒక సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సేమ్ డ్రగ్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు అదర్ కంట్రీస్ని బట్టి దాని యొక్క కాస్ట్ వేరియేషన్స్ ఎందుకు ఉంటాయి? లైక్ చైనాలో ఒక డ్రగ్కి 44,000 అండ్ పాకిస్తాన్లో 41,000. ఇట్ కమ్స్ టు ఇండియా అయితే ఏకంగా 6 lakhs ఉంది. ఎందుకు సార్ ఆ ఒక వేరియేషన్ ఎందుకు ఉంటుంది కాస్ట్లో? I think 6 lakhs variation coming, the company which making that drug, the original drug cost, that is. Okay. The original drug manufacturers include research costs and also failed compounds. ఇందాక చెప్పాను థౌజండ్స్ ఆఫ్ కాంపౌండ్స్ వాళ్ళు టెస్ట్ చేయాల్సి వస్తుంది, అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. మరి ఎవరు పే చేస్తారు దానికి? సంబడి హ్యాస్ టు పే. అది కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తారు. దట్స్ హౌ ది ఒరిజినల్ ఇన్వెంటర్ కాస్ట్ ఈజ్ ఆల్వేస్ హయ్యర్ బికాస్ ఆఫ్ దిస్. ఓకే, ఇప్పుడు ఇండియా, చైనా, దే డిడ్ నాట్ డిస్కవర్ ఇట్, దే ఆర్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఆ ఫెయిల్డ్ కాంపౌండ్కి పే చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. అట్లాగే లేబర్ కాస్ట్ ఆర్ లోవర్ ఇన్ చైనా అండ్ ఇండియా కంపేర్డ్ విత్ యుఎస్. ఓకే. సో దట్ ఆల్సో యాడ్స్ అప్ టు ది ప్రైస్. ఓకే, అండ్ ది సెకండ్, ది research cost is zero, and some Indian manufacturer may be smarter than Chinese. They may do this process much cheaper than these people. These are all manufacturing costs are different from the original cost. That's why the price variation is individual thing. అంటే నార్మల్ పీపుల్, కామన్ పీపుల్ అఫోర్డ్ చేయలేరు కదా సార్. That's why even though it's there, if I cannot afford it, it's not there. As simple as that. So how do we make them available to us? Wait until patent expires. All the drugs we are manufactured in India, they're all, hope I'm not wrong, అన్నీ కూడా patent expire అయినాయి. అన్నీ ఎక్స్పైర్ అయినాయి కాబట్టి అన్ని జనరిక్ డ్రగ్స్ అంటారు వాటిని. జనరిక్ డ్రగ్స్ అవన్నీ ఎప్పుడో చేసినాయి, దానికి ప్యాటెంట్ ఏం లేవు, మీరే చేసి ఎవరైనా చేయొచ్చు. సో డిపెండింగ్ ఆన్ యువర్ రిసోర్సెస్, యువర్ కాస్ట్ ఈస్ డిఫరెంట్ దెన్ మై కాస్ట్. దట్స్ ద వేరియేషన్ విల్ ఆల్వేస్ బి దేర్. ఓకే, నార్మల్ పీపుల్ ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి వాళ్ళైతే ఇంకా గివప్ చేసేస్తూ ఉంటారు. తప్పదు కదమ్మా. యూ కెనాట్ అవాయిడ్ దట్ వన్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ హిజ్ సాలరీ ఈజ్ $20,000. మై సాలరీ ఈజ్, నేను డైలీ రోజు పోతాను, నా తక్కువ ఉంటుంది, నేను ఎఫోర్డ్ చేయలేను, ఆయన ఎఫోర్డ్ చేస్తాడు. ఏమన్నా గవర్నమెంట్ ఇంక్లూడ్ అయ్యి ఇన్వాల్వ్ అయ్యి ఏమన్నా హెల్ప్స్? వీఆర్ ఆల్సో వర్కింగ్ ఆన్ దట్. Okay. Pradhan Mantri, all the insurance programs, we want them to part of it. They should cover it. PLI scheme and any schemes that are available for common disease, they should also be available to this. Many diseases can be detected before in the first 24 hours of the baby's birth. Okay. So suppose we discovered a disease in that short period, now you will prepare the government, this many patients are born with this disease, therefore we need this much facilities. Accordingly you will write the policies. Accordingly you include your insurance. Accordingly parents will prepare it. But if the disease is not discovered first law, abbai pedda ayipoyin tarvata it's too late. He becomes a burden. So we are asking, we mean IORD, we are asking include the testing for the children much earlier stage. Newborn screening, that's what we call it. Newborn screening should be done. Prenatal screening should be done. These are all part of the prevention. We are struggling to make that as a major thing. Yes, we are not saying that drugs are not important, but the prevention is one of the main intention for us. ఓకే సార్, నార్మల్ పీపుల్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? IORD మీలాంటి వాళ్ళు మా పేరు చెప్తే వాళ్ళకి వినపడుతుంది. ఫ్రాంక్గా చెప్తాను. షూర్ సార్. సో ఐఎమ్ జస్ట్ అంటే ఇట్స్ ఏ వెరీ కస్టమర్ నెంబర్ ఏమన్నా ఉందా, లైక్ కస్టమర్ కేర్ హెల్ప్ లైన్ నెంబర్? ఆల్ ది ఇన్ఫర్మేషన్ ఇట్స్ ఆన్ ది వెబ్సైట్, యూ కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్. చూడండి, మేము 20 సంవత్సరాల నుంచి ఉన్నాం, మీరు ఎప్పుడైనా విన్నారా మా పేరు? లేదు. సింప్లీ బికాజ్ నోబడీ ఈజ్ సేయింగ్ ఇట్. ఎందుకంటే ఎవరికి అవసరం లేదు.
100 మంది ఉంటే 5కే కావాల్సిన అవసరం ఉంటుంది. 5 మాట్లాడితే మీకు వినపడదు. మీడియా విల్ టేక్ ఇట్ ఫర్దర్ అండ్ డూ సంథింగ్ ఫర్దర్. సార్ నెక్స్ట్ మీ డ్రీమ్ ఏంటి అబౌట్ IORD? My dream, our dream is to make it is a mainstream diseases, not the every time we want to include in the medical school curriculum. We want to educate the nurses. We want to educate the doctors. We want to educate means not the just the education. It's a scientific education. How do you diagnose it? How to treat them? How you can discover the drugs for this. There are a host of things are there. I do not know how many we can achieve, but we want to do everything that a patient needs. The patient is the most important person for us. ఎస్ సార్, వీ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ సార్. దీనికి కావాల్సిన IORDకి కావాల్సిన సర్టైన్ రికగ్నిషన్, అప్రిసియేషన్ కూడా రావాలని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ అప్రిషియేట్ ఇట్ ఫర్ యువర్ టైం. చాలా సంతోషం మీరు వచ్చినందుకు. యాజ్ ఐ సెడ్ దట్ ఎనీథింగ్ దట్ యూ డూ సంబడి విల్ గెట్ ఇట్. It's not for me, not for my organization. Don't forget the patients. Yes. You are doing for patients, not to me, not for my organization. 90 million people you are helping, not just one person. That many people are there in India with rare conditions. We are not asking you, promote us. No, please. We want you to bring the awareness. These people are in need. You do whatever you can to make their life better. Remember, ma'am, suppose if mother is crying with a baby, what do? You know that there is nothing else. You just go and tap her hand, Amma, I am with you. Ante avakanta oka nimishamaina opuga. That's all we are expecting it. That's all we are. At this time, that's all anybody can do. Yes, sir. Please do what you can. For the benefit of this promote people. as possible as soon. Thank you so much, sir. Thank you. సో చూసారు కదా, మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. Until then, this is Kezia signing off.